నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం, రోడ్లన్నీ జలమయం, వాహనదారుల ఇక్కట్లు. సాంకేతిక కారణాలతో నిలిచిన రుణాలన్నీ మాఫీ చేస్తాం, ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని నమ్మొద్దన్న మంత్రి ఉత్తమ్. అందరి అభిప్రాయాలతో ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు, భూ సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ. ముడా భూ కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక సీఎంకు ఊరట, సిద్ధరామయ్యపై వెంటనే చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు. కోల్కతా హత్యాచార బాధితురాలి శవ పరీక్షలో కీలక వివరాలు, మృతికి ముందే శరీరంపై 14 గాయాలున్నట్టు నివేదిక. దేశవ్యాప్తంగా ఘనంగా రక్షాబంధన్ వేడుకలు, సరిహద్దులో జవాన్లకు రాఖీలు కట్టిన మహిళలు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జోరు వర్షం పడింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి భాగ్యనగరం తడిచిముద్దైంది. సికింద్రాబాద్, చిలకలగూడ రైల్వే స్టేషన్, మనోహర్ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మనోహర్ థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అల్వాల్ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో బస్తీలలో వర్షపు నీరు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల మోకాల లోతు నీరు చేరడం సమస్యలు తప్పలేదు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద వర్షపు నీరు నిలిచి ఆర్టీసీ బస్సు ఇరుక్కుపోయింది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు రక్షించారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మల్లుపల్లిలో కురుస్తున్న వర్షానికి పెంకుటిల్లు కూలింది. నిత్యావసర సరుకులతో పాటు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా తడిసిపోయాయని బాధితులు తెలిపారు. సదాశివపేటలో వర్షానికి డ్రైనేజీ నీరు నిండి రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. భారీ వర్షం కురవడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. జహీరాబాద్ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తూరు నారింజ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్ల మీద నుంచి వరద నీరు పారుతోంది. కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి జగిత్యాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. యాదాద్రి జిల్లాలో పలు మండలాల్లో సుమారు గంటపాటు వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షం నీరు రావడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. హనుమకొండ బస్టాండ్లో వర్షపు నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తవాడ, కాశీబుగ్గ, హనుమకొండ చౌరస్తాతో పాటు కాకాజీ కాలనీలో కాలువల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో వరద నీరు రోడ్లపై చేరి నగరవాసులను ఇబ్బందులకు గురిచేసింది. ఎక్కడికి అక్కడ కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో వరద నీరు రోడ్డు ఎక్కినట్లు నగరవాసులు వాపోతున్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని, వారందరికీ 100% మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వారి మాయలో పడద్దని రైతులకు మంత్రులు ఉత్తమ్, జూపల్లి సూచించారు. ఆధార్, రేషన్ కార్డు వివరాలు సరిగ్గా లేవని, దాదాపు 5 లక్షల మంది అన్నదాతల సమాచారంపై స్పష్టత వచ్చాక వారికి మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు.
అధికారంలో ఉన్నా లేకపోయినా రైతులను మోసం చేయడమే బీఆర్ఎస్ కు అలవాటన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వారి మోసపూరిత మాటలు నమ్మొద్దని రైతులను కోరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ కి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రచారం కోసమే లేఖ రాశారని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై ప్రతిపక్షాలు తప్పుడు వాదనతో రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయని ఆక్షేపించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతులను మోసగించాయని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన రుణమాఫీ రైతుల బ్యాంకు వడ్డీలకే సరిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఈ సీజన్ నుంచి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో ఉన్న వాళ్ళు బీజేపీ ఏనాడు కూడా రుణమాఫీ అసలు మాట కూడా మాట్లాడలేదు. రైతుల మేలు కోసం ఒక్క స్టెప్ కూడా తీసుకోలేదు. ఒక రాజకీయ దురుద్దేశంతో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేయడం, గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని యావత్ తెలంగాణ రైతాంగానికి మేము సవినయంగా మనవి చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు రైతులని పదే మోసం చేసి రైతుల జీవితాలు నాశనం చేసి ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండి పూర్తి చేస్తుంటే వాళ్ళు ఏదో దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో 2014 వచ్చినప్పుడు, 2018 వచ్చినప్పుడు 2 సార్లు కూడా రుణమాఫీ సరిగ్గా చేయని కూడా చేయలేదు. వాడు ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సాంకేతిక లోపాలున్నా అన్ని రైతు కుటుంబాలకి రుణమాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఈ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. 10 ఏళ్లలో 26,000 కోట్లు ఇస్తే మేము ఈ సంవత్సరంలోనే 26,000 కోట్లు బడ్జెట్ లోనే పెట్టిన విషయం కూడా మీరు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు మిగిలిపోయిన వాళ్ళకు కూడా పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తాం. తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నాను. 2 లక్షల కంటే ఎక్కువ అప్పు ఉన్నవారు మిగతా మొత్తాన్ని కడితే వెంటనే రుణమాఫీ అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గత ప్రభుత్వం రుణమాఫీలో చేసిన తప్పుల వల్లే చాలా మందికి డబ్బులు అందలేదని ఆరోపించారు. సవాల్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్, హరీష్ రావు రంకెలు వేస్తున్నారని జూపల్లి మండిపడ్డారు. ₹1,00,000 అప్పు తీసుకుంటే ₹1,00,000 వడ్డీ కాదు కదా, ఈ లోన్స్ క్లెయిమ్ పంపిండ్రు. ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ ల్యాబ్స్ ఉంది కదా. ఇవి జరగడానికి కారణం ఎవరు? గత ప్రభుత్వం. మీరు ఇవన్నీ తప్పులు చేయకుండా కరెక్ట్ ఉంటే అవి కూడా ఈరోజు మాఫీ అయిపోవు కదా. కేవలం తిమ్మిని బమ్మి చేసి బావమర్దులు సవాల్ విసిరిండ్రు శాసనసభ సాక్షిగా. తను తప్పించుకోవడం కోసం ఇటువంటి రంకెలు వేస్తా ఉన్నారు. అదనంగా ఉన్నటువంటి 2 lakhs అప్పుడు వాళ్ళు లోన్ కడితే లోన్ వేవర్ అవుతుంది, బ్యాలెన్స్ అప్పుడు పేమెంట్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఈ తప్పుడు ప్రచారాలు మానుకునే కాదు. చట్ట ప్రకారం, చెప్పిన ప్రకారం, జీవో ప్రకారం అర్హత ఉన్న ప్రతి రైతు కూడా చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకుని రుణమాఫీ ప్రక్రియను జీర్ణించుకోలేకనే భారస ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. రుణమాఫీ విషయంలో బహిరంగ చర్చకు రావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి ప్రతి సవాల్ విసిరారు. రుణమాఫీ కాక చాలా మంది రైతులు ఆందోళనలో ఉన్నారని విపక్ష నేతలు స్పష్టం చేశారు. చాలా మంది అన్నదాతలు రుణమాఫీ కాక కలెక్టరేట్లు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు బంధు రాక, రుణమాఫీ కాక సాగుదారు ఆవేదనలో ఉన్నాడని, రైతులు పొలం పనులు చేసుకోవాలా లేక రుణమాఫీ కోసం తిరగాలా అని ఎక్స్ వేదికగా హరీష్ రావు ప్రశ్నించారు. రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేశారని, వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. రైతులకు మళ్లీ రుణాలు అందేలా, బ్యాంకుల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు అందేలా చూడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తే అన్నదాతలు ఎందుకు రోడ్డెక్కాల్సి వస్తుందో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఎంతమంది రైతులు, రాష్ట్ర ప్రభుత్వము ఎంత చెప్తున్నది, ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమంది రుణమాఫీ చేసినారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ బ్యాంకు లెక్కలు, వాళ్ళ లెక్కలు అన్ని జోడించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. మీరు నిజాయితీగా, నిక్కచ్చిగా మీరు రుణమాఫీ చేసినట్టు రైతులు భావిస్తారు, ప్రజలు భావిస్తారు. బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఇప్పండి. చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పును రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేనిపోని కొర్రీలు పెట్టి, లేనిపోని కండిషన్స్, నిబంధనలు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇవాళ నిజంగా మీరు రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకి ఆందోళన చేస్తున్నారు? రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడానికి మేము పక్కా ప్లాన్ చేస్తున్నాం.
ఆర్ఓఆర్ చట్టంలో మార్పులు తెచ్చి భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్లే రాష్ట్రంలో రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్లో ట్రెసా ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా అనే చర్చా వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై తాజా మాజీ రెవెన్యూ అధికారులతో చర్చించారు. వారి సలహాలు సూచనలు స్వీకరించారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే చట్ట రూపకల్పన ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సబ్ కమిటీ వేసి సబ్ కమిటీలతోనే కాలయాపన చేయాలని చూస్తున్నారు అనేది ఒక ప్రధాన ప్రతిపక్షం యొక్క ఆరోపణ. నిజంగా కాలయాపన చేయాలి అని అంటే సబ్ కమిటీ కూడా వేయాల్సిన అవసరం లేదు. గళ్ళు నింపటం అనేది ముఖ్యం కాదు, నింపిన గడి ప్రాపర్ గా నింపాలి అన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రెవెన్యూ వ్యవస్థని మరింత బలోపేతం చేసే దాంట్లో, రెవెన్యూ వ్యవస్థని గౌరవించుకునే దాంట్లో, రెవెన్యూ వ్యవస్థని కంటికి రెప్పాలా కాపాడే దాంట్లో ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది. చట్టం తయారు చేస్తాం, ఆర్ఓఆర్ లో ఉన్న తప్పుల్ని తడకల్ని సవరిస్తాం, మళ్ళీ రెవెన్యూ కోర్టులు ఓపెన్ చేస్తాం. గ్రామ స్థాయిలో తప్పకుండా ప్రతి రెవెన్యూ గ్రామంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పెడతాం. వీటన్నిటితో పాటు మీలో నాలో మన అందరిలో దీన్ని అమలుపరిచే దాంట్లో చిత్తశుద్ధితో మనం పనిచేయాలి. రాష్ట్రంలో పండించే ఆయిల్ ఫామ్ గెలలను వేరే రాష్ట్రాలకు తరలిస్తే సహించేది లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. సచివాలయంలో ఆయిల్ పామ్ సాగుపై సమీక్షించిన మంత్రి జిల్లాల వారీగా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పురోగతిపై చర్చించారు. ఇప్పటి వరకు లక్ష్యాలు చేరుకోలేని, పురోగతి చూపని కంపెనీ నిర్వాహకులపై తుమ్మల అసహనం వ్యక్తం చేశారు. ఒప్పందాల మేరకు పురోగతి ప్రదర్శించకపోతే ప్రత్యక్ష చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరే కంపెనీలకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని, రైతుల ప్రయోజనాలు దెబ్బతీసేలా కంపెనీలు వ్యవహరిస్తే సహించమని తేల్చి చెప్పారు. ఆయిల్ పామ్ తోటల్లో తొలి 3 ఏళ్లు అంతర పంటలు పండించి ఆదాయం పొందేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని, ఆ పంట సాగు చేసే రైతులకు మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా సరుకు కొనుగోలు చేయాలని కంపెనీలను తుమ్మల ఆదేశించారు. రాష్ట్రం నుంచి జరిగే రాజ్యసభ ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలతో కలిసి రిటర్నింగ్ అధికారిని కలిసి సింఘ్వి నామినేషన్ పత్రాలు సమర్పించారు. కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీ భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నిక నిర్వహిస్తోంది. ఈ నెల 21 వరకు నామినేషన్ వేసేందుకు గడువు ఉండగా ప్రస్తుతం శాసనసభలో బలాబలాలు పరిశీలిస్తే కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. భారాసాకు గెలిచే అవకాశాలు లేనందున నామినేషన్ గడువు ముగిసే నాటికి ఒకే నామినేషన్ దాఖలైతే సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. లేదంటే సెప్టెంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితం ప్రకటిస్తారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బుధవారం నుంచి బహిరంగ విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని హైదరాబాద్ బీఆర్కే భవన్లో విచారణ చేయనున్నారు. కమిషన్ తరపున మొదట న్యాయవాదిని నియమించుకోవాలని అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో సాధ్యం కాకపోవడంతో నేరుగా వారిని ప్రశ్నించనున్నారు. ఇప్పటి వరకు 57 మంది వరకు అఫిడవిట్లు దాఖలు చేశారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ఇంకా దాఖలు చేయలేదని సమాచారం. కమిషన్ నుంచి మరోమారు ఆయన నోటీసు పంపనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇప్పటికే విచారణ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన మధ్యంతర నివేదిక ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. విజిలెన్స్ డీజీ సివి ఆనంద్ జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల అంశాలకు సంబంధించి విజిలెన్స్ విచారణ గురించి వివరించారు. మధ్యంతర నివేదిక సిద్ధంగా ఉందని ఆనంద్ తెలిపారు. తుది నివేదిక త్వరగా ఇవ్వాలని స్పష్టం చేశారు. విచారణ నిమిత్తం నీటిపారుదల శాఖ నుంచి తీసుకున్న దస్త్రాలు, వివరాలు కూడా కమిషన్ అడిగినట్లు తెలిసింది. వాటిని స్వాధీనం చేయాలని కమిషన్ నీటిపారుదల శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన నిందితుడు సంజయ్ రాయ్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు కోల్కతా హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. మరోవైపు అత్యాచార ఘటన జరిగిన సమయంలో వైద్య కళాశాలకు ప్రిన్సిపల్ గా ఉన్న సందీప్ ఘోష్పై సీబీఐ వరుసగా 4వ రోజు ప్రశ్నల వర్షం కురిపించింది.
కోల్కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి లై డిటెక్టర్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు దర్యాప్తు అధికారులకు కోల్కతా హైకోర్టు అనుమతించింది. మంగళవారం నిందితుడికి దర్యాప్తు అధికారులు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని తెలిసింది. అటు ఆర్జీ కార్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సీబీఐ వరుసగా 4వ రోజు విచారించింది. ఆయనపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆసుపత్రిలో చోటు చేసుకున్న మరణాన్ని తొలుత ఆత్మహత్యగా ప్రకటించాల్సినంత తొందరేమొచ్చిందని ప్రశ్నించింది. ఎవరి సలహా మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు, అందులో వాస్తవాలను ఎందుకు ప్రస్తావించలేదని అడిగింది. క్రైమ్ సీన్ లో సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని తెలిసినా విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు భద్రంగా ఉంచలేదని ప్రశ్నించింది. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంలో గంటల పాటు ఆలస్యం ఎందుకు జరిగింది, వారికి మృతదేహాన్ని చూపించడంలో ఎందుకు ఆలస్యం చేశారని అడిగింది. ఘటన జరగ్గానే ఎందుకు రాజీనామా చేయలేదని, అందుకు గల కారణం ఏంటని సీబీఐ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను ప్రశ్నించింది. ఘటన గురించి తెలియగానే ఎలాంటి చర్యలు చేపట్టారు, మృతదేహం దొరికిన సెమినార్ హాల్ పక్కన ఉన్న గదులకు అప్పటికప్పుడు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. గత 3 రోజులుగా సీబీఐ మాజీ ప్రిన్సిపల్ ను ఈ ప్రశ్నలు అడిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. అయితే వాటికి ఆయన సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. అలాగే సీబీఐ ఆయన కాల్ రికార్డులను పరిశీలిస్తోంది. ఘటనకు ముందు తర్వాత ఎవరెవరితో మాట్లాడారో ఆరా తీస్తోంది. మరోవైపు తమ కుమార్తె డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెప్పారు. తమ కుమార్తె బ్యాగులో ఎప్పుడూ పర్సనల్ డైరీ ఉంటుందని, దాన్ని తాము ఎప్పుడూ చదవలేదని అన్నారు. హాస్పిటల్ కు వచ్చాక తను రోజు తమతో అన్ని విషయాలు పంచుకునేదని తెలిపారు. ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఓ పేజీ కొంత చిరిగి ఉందని, దానికి సంబంధించిన ఫోటో తన వద్ద ఉందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు. అందులో ఏముందనే విషయాన్ని బయటపెట్టేందుకు ఆయన నిరాకరించారు. ఆ విషయాలను బహిరంగంగా చర్చించొద్దని సీబీఐ తమకు సూచించిందని తెలిపారు. వైద్యురాలి హత్యాచార ఘటనపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 2 సీనియర్ డాక్టర్లు పోలీసుల విచారణకు హాజరయ్యారు. కోల్కతాలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో వారిని విచారించారు. విచారణకు హాజరయ్యేందుకు 2 సీనియర్ డాక్టర్లు ఆర్జీ కార్ వైద్య కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరగా మార్గ మధ్యలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వారిని తమ వాహనాల్లో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. టీఎంసీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. మృతి చెందిన జూనియర్ వైద్యురాలు గుర్తింపు తెలిసేలా ఆ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు చెప్పారు. వినికిడి సమస్యతో బాధపడుతూ ప్రభుత్వ సాయంతో శస్త్రచికిత్స చేయించుకున్న చిన్నారులు సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి అభిమానం చాటుకున్నారు. ప్రభుత్వ ఎల్ఓసీ సీఎంఆర్ఎఫ్ ద్వారా కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో ఈ చిన్నారులు ఖరీదైన వినికిడి యంత్రాలు సర్జరీలు చేయించుకున్నారు. ఈఎన్టీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ ఆచార్యతో కలిసి చిన్నారులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రాఖీ కట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. తమ పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించినందుకు కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు తమ నివాసానికి వచ్చిన మహిళలు, చిన్నారులతో రాఖీ కట్టించుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ట్రాన్స్జెండర్లతో రాఖీ కట్టించుకోగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చెట్టుకు రాఖీ కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థినికి ద్రౌపది ముర్ము రాఖీ కట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఫోటోలు దిగారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, జయంత్ చౌదరి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. ఢిల్లీ పాఠశాల విద్యార్థులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ట్రాన్స్జెండర్లతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకున్నారు. కోల్కతాలోని రాజ్ భవన్ ఇందుకు వేదికైంది. ఈ సందర్భంగా రాఖీలు కట్టిన ట్రాన్స్జెండర్లకు సివి ఆనంద్ బోస్ బహుమతులను అందించారు.
అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రీయ సైనిక్ సంస్థకు చెందిన అధికారిని ఉషారాణి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు రాఖీ కట్టారు. ఢిల్లీలోని సంవిద్ గురుకుల బాలికల సైనిక పాఠశాలకు చెందిన విద్యార్థినుడు రాజ్నాథ్ సింగ్ నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం వారితో కలిసి రక్షణ శాఖ మంత్రి ఫోటో దిగారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా దేశ ప్రజలకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ గాంధీతో కలిసి చిన్నప్పుడు దిగిన ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. రాఖీ పౌర్ణమి వేళ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ శర్మతో కలిసి మొక్కలు నాటారు. పచ్చదనం, పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2012 నుంచి రక్షాబంధన్ను బీహార్ వృక్ష సురక్షా దివస్ గా పాటిస్తోందని బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఒడిశాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన చిన్నారులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారికి మోహన్ చరణ్ మాఝీ బహుమతులు ఇచ్చారు. అసోంలోని గువాహటీలో సీఎం హిమంత బిశ్వశర్మకు పలువురు మహిళలు రాఖీలు కట్టారు. చండీగఢ్లోని తన అధికారిక నివాసంలో హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనికి పలువురు విద్యార్థినులు రాఖీలు కట్టారు. పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న అట్టారీ వాఘా సరిహద్దులో పలువురు మహిళలు సైనికులకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో స్థానికులు సీఆర్పీఎఫ్ సిబ్బందికి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా కొందరు సైనికులు మహిళలకు డబ్బులు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకున్నారు. ఢిల్లీ పాఠశాల విద్యార్థులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. చిన్నారులతో రాఖీలు కట్టించుకోవడం ఆనందంగా ఉందని మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. సోదరీమణుల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ అని పేర్కొన్నారు.